కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ 90వ వార్షికోత్సవాన్ని గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్మికులు గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్, ఆసుపత్రి రోడ్, రాజా వీధి, బజారు వీధి తదితర ప్రాంతాల గుండా ర్యాలీ కొనసాగి గడియార స్తంభం వద్దకు చేరుకుంది. అక్కడ ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సివిఆర్ కుమార్, కాళేశ, ప్రభాకర్, వివిధ సంఘాల నాయకులు సోనిల్, నిరంజన్, రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. భారతదేశంలోని కార్మికుల్ని, ప్రజల్ని ఐక్యపరిచి సంపూర్ణ స్వాతంత్రం లక్ష్యంగా ఈ దేశంలో సోషలిజం స్థాపనే ధ్యేయంగా పార్టీ ఏర్పాటైంది. ఆ రోజు ఉన్నటువంటి విప్లవ శక్తులందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ఈ దేశంలో సోషలిజం స్థాపన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో పోరాటాలు చేసింది. ప్రజల పక్షాన పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు నిర్మించి ఎన్నో హక్కులను సాధించడం జరిగింది. అటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు 90వ వార్షికోత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏ రోజుకైనా కూడా ఈ భారతదేశంలో సోషలిజమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తూ ఉంది. సోషలిజం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ దేశంలో పీడిత ప్రజలకి, అన్ని పీడిత ప్రజలందరూ కూడా న్యాయం జరగాలంటే దానికి సోషలిజం ద్వారా మాత్రమే జరుగుతుంది. పెట్టుబడి విధానంలో అందరూ కూడా అసమానతలు పెరిగిపోయి పేద ప్రజలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా అవుతున్నారు తప్ప ఎవరికి కూడా ఇక్కడ పేద ప్రజలకి న్యాయం జరగడం లేదు. కాబట్టి అందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించి రాబోయే రోజుల్లో సోషలిజం భారతదేశం మొత్తం మీద జెండావిష్కరణ చేసుకుని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుంది. ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఏమిటనేది గతంలో మాట్లాడిన వాళ్ళు చెప్పినారు. అదే విధంగా ఈ భారతదేశంలో 60 ఏళ్లు పైబడ్డ వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నది ఏమిటి, సాధించింది ఏందనేది అందరికి తెలిసిన విషయాలే. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో భారతదేశంలో పార్లమెంటు విధానంలో అనేక పోరాటాలు జరిపి కార్మిక చట్టాలు తీసుకొస్తే ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చట్ట సవరణలు చేస్తూ కార్మిక చట్టాలని రద్దు చేసేదానికి ముందుకు వస్తుంది. మన ఈ భారతదేశ ప్రధానమైన పరిస్థితుల్లో చదువులు లేక, వైద్యం లేక, ఇళ్లు లేక, కనీసం 2 పూట్ల తినేదానికి తిండి లేక అనేక బాధలు పడుతున్న సమయంలో వాళ్ళ బతుకు తెరువు కోసం ఆటోలు చదువుకున్న, డిగ్రీలు చదువుకొని, ఇంటర్లు చదువుకొని, ఇంజనీర్ చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆటోలు కొనుక్కొని నెట్టుడు బళ్ళు ప్లాట్ఫారం మీద వాళ్ళ జీవనం సాగిస్తుంటే పోలీసుల చులుం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో అనేక మంది నాయకులు జైళ్ల పాలై సంవత్సరాలు, దశాబ్దాల పాటు జైళ్లలో ఉండి ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించినప్పటికీ అంతిమ ధ్యేయమైన సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన ఇంకా జరగలేదు. 90 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ దేశంలో ఈ కమ్యూనిస్టు పార్టీలకు ఏమీ పని లేదు. జనాలు ఎవరూ వెళుతూ కూడా లేరు. అధికారం అంతా మా చేతుల్లో ఉంది, మేము చెప్పినట్టే జరుగుతూ ఉందని పెట్టుబడిదారీ వ్యవస్థ కొమ్ముగాస్తున్నటువంటి గత స్వాతంత్ర్యానంతర కాలంలో అధికారంలో ఉన్న అనేక పార్టీలు కమ్యూనిస్టుల మీద 30 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయని ప్రశ్నించే వాళ్ళకందరికీ కూడా అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్లకు బాకాలు ఇస్తున్నటువంటి మీడియా కూడా కమ్యూనిస్టులని చిన్న చూపు చూసినప్పుడల్లా కమ్యూనిస్టు పార్టీ ఒకటే చెప్తూ వస్తుంది. కమ్యూనిస్టు పార్టీ అంతిమంగా సోషలిస్ట్ వ్యవస్థను తీసుకొచ్చే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ సోషలిస్ట్ దశ కూడా కమ్యూనిస్టు దశ వైపుకు వెళ్లి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు దశ పరిపక్వం చెందినంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదు. కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు, 6 దశాబ్దాలు దాటిపోయిన తర్వాత ఒక మతోన్మాద, కరుడుగట్టిన మతోన్మాద పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చినప్పుడు నాతో పాటు చాలా మంది జనాలు కమ్యూనిస్టులు అయినప్పటికీ, కమ్యూనిస్టులు కానప్పటికీ, మతోన్మాద వ్యతిరేకులైనప్పటికీ కూడా ఒక ఛాయ్ వాలా ఈ దేశానికి ప్రధాని అవుతున్నాడు. ఈ దేశంలో